RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు, అనుమతులు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రవి డిమాండ్. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాశీబుగ్గ శ్రీ చైతన్య స్కూల్ వద్ద ధర్నా. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు పాటించుకున్న విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించబడిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించిన విద్యా సంస్థల చర్యలపై తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించబై విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించడంపై విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు దొంగలో తొక్కిన శ్రీ చైతన్య కాలేజీ చేయాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించడంపై విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించడంపై విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు దొంగలో తొక్కినటువంటి శ్రీ చైతన్య స్కూల్లో చేసి చేయాలి. ప్రభుత్వ నిబంధనలు దొంగలు తొక్కినటువంటి శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేయాలి. ప్రభుత్వ నిబంధనలు దొంగలు తొక్కినటువంటి శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేయాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు కాశీబొగ్గ శ్రీ చైతన్య కాలేజ్ ఎదురుగా ధర్నా చేయడం జరుగుతుంది. మరి జిల్లాలో ఉన్నటువంటి అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజు వసూలు చేస్తున్నారు. మరి అధికారులు కూడా ఎటువంటి స్పందించకుండా కనీసం ఎంఈఓ గారు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజులకి మించి అధిక కోర్సులు వివిధ కోర్సు పేర్లు చెప్పి ఐఐటి జేఈఈస్ అని చెప్పి చిన్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ఎవరు గాని స్పందించకుండా ఎటువంటి నిబంధనలకి విరుద్ధంగా నడుపుతున్నట్టు అంటే ఈ విద్యా సంస్థల్ని సీజ్ చేయకుండా విచ్చలవిడిగా వదిలేయడం వల్ల మరి ఈ రోజు శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా చేయడం జరుగుతుంది. తక్షణమే విద్యాశాఖ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు తక్షణమే స్పందించి ఒకసారి శ్రీ చైతన్య స్కూల్ ని విజిట్ చేసి ఎవరైతే ఫీజు ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో ఆ ఫీజుని తక్షణమే నోటీస్ బోర్డులో పెట్టించి అదే ఫీజులు అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని యెడల శ్రీ చైతన్య స్కూల్ ని సీజ్ చేయాలి. లేకపోతే ప్రత్యక్ష ఆందోళన ఎంఈఓ కార్యాలయాన్ని వేలాది మంది విద్యార్థులతో కలిసి ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి హెచ్చరిస్తున్నాం. అదే క్రమంలో ఫీజు బుక్స్ పేరుతో వేలాది రూపాయలు వాళ్ళ స్కూల్ ఫోటోలు వాళ్ళ కాలేజ్ ఫోటోలు స్కూల్ బుక్స్ పై ముద్రించి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి అదే విధంగా యూనిఫామ్ అలాగా పోతే విచ్చలవిడిగా ఫీజు వసూళ్లు కార్పొరేట్ విద్యా సంస్థల్లో జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. తక్షణమే డిఓ గారు కూడా స్పందించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో తక్షణమే విజిట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల డిఓ కార్యాలయాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు సిహెచ్ రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు.